సమాఖ్య ప్రభుత్వం రావాలి, ఫెడరల్ ఫ్రంట్ రావాలి దేశంలో. ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. 16 సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆర్? 2001 కూడా దద్దన్నలు గిట్లే మాట్లాడి ఆడదేస్తావు నువ్వు తెలంగాణ అని. మనం 16 లేము, అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమగట్టిన నేను. ఒక్కలమే లేం మనం. మనతో పాటు నేను పోయిన మీరు చూసినారు. ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడినో మీరందరూ కనిపెట్టిండ్రు. వాళ్ళకి ఏమేమి నూరిపోయానో నూరి పోసేస్తున్నా నేను. రెడీ చేస్తాను. ముందుగానే పోయి సుర్రకుర్ర పిచ్చోళ్ళు లెక్క బిస్సం మన చేతిలో పెట్టడం మేము అంతని చెప్పినాం. ఎక్కడనో కూడా అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లే పోవన్నా, కరెంటు గది గిట్లే ఉండన్నా, కరువులు ఇట్లే ఉండన్నా, సస్యశ్యామలంగా ఉండాల్సిన భారతదేశం 70,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థపడాలి? మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు. సగం భారతదేశం చీకట్లో ఉన్నది అలా అంధకారంలో. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరువు, కరెంటు కోతలుంటాయి. ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి.